ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: గోంగూర, మెంతికూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా, పల్లీలు. ఇప్పుడు ఒక బొగాను పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగాయి కదా, ఇప్పుడు గోంగూర బాగా కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. ఇంకా టమాటాలు ఉడకలేదు, ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. కొద్ది పసుపు వేసుకోవాలి, కొద్ది జీలకర్ర వేసుకోవాలి, కొద్ది చింతపండు వేసుకున్నాము నానబెట్టింది, కొద్దిగా పల్లీల పొడి వేసుకొని కలుపుకోవాలి, కొద్ది ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోకుండా పప్పుగుత్తుతో రుద్దుకోవాలండి. మెత్తగా రుద్దుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని పప్పుగుత్తితోటి రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర చట్నీ రెడీ అయిపోయింది.